నేను నిన్న లైవ్ చేశాను. లైవ్లో కూడా చెప్పాను, కార్తీక్ బాబు ఈ వారంలో 99% దీపాక్ నిజం చెప్తాడనేసి. ఆల్రెడీ నేను నిన్న సండే అనాలిసిస్లో కూడా చెప్పాను, కార్తీక్ బాబు అయితే నిజం చెప్తాడనేసి. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మీకు ముందుగానే కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఆ కామెంట్స్కి నేనైతే రిప్లై ఇచ్చేకి రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి చాలు. ఎందుకంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోయారు, దానికోసం అని చెప్తాను. ఈరోజు మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినామంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ లాస్ట్ 5 minutes మాత్రం పీక్ నెక్స్ట్ లెవెల్. అసలు మనం అనుకున్నట్టే జరిగింది. ఎందుకంటే జోష్న ప్రతి ఒక్క వీడియోని అక్కడ ఏమేమి చేశాడు కార్తీక్ బాబు, ఆ వీడియోని అయితే మన కాంచనా గారి ఫోన్కి అయితే పంపించింది. కాంచనా గారి ఫోన్ పంపించిన తర్వాత అక్కడ కాంచనా గారు, అలాగే అనసూయ గారు, అలాగే మన దీప చూసి, అందరూ చూసిన తర్వాత చాలా అయితే బాధపడ్డారు. ఎందుకంటే ఆ విధంగా సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అక్కడ. ఆ జోష్న ఏం మిస్టేక్ చేసిందంటే ఆ మిస్టేకే జోష్న చేసింది. ఆ మిస్టేక్ వల్లనే ఇప్పుడు కార్తీక్ బాబు వచ్చి దీపాక్ నిజం చెప్పాల్సి వచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక్కడ అది అయిపోయిన తర్వాత, మాట్లాడేసిన తర్వాత కార్తీక్ బాబుని అయితే నిలదీశారు, అందరూ నిలదీశారు. ఎందుకు బాబు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అనేసి నిలదీసిన తర్వాత, నా సొంత ఇంట్లో వాళ్ళకి నేను చేస్తాను, నేనేం పరాయాలకు చేయట్లేదు కదా. ఇప్పుడు మీరు నాకు అన్నం వడ్డిస్తారు, నేను అలాగనే తాతగారికి అన్నం వడ్డించాను. చిన్నప్పుడు తాతగారు నాకు ఎలాగైతే సేవలు చేశారు, ఇప్పుడు పెద్ద అయినాక నేను తాతగారికి సేవలు చేస్తాను అనేసి కార్తీక్ బాబు అయితే ఏదో ఒకటి చెప్పేసి అయితే తప్పించుకునేసాడు. తప్పించుకునేసిన తర్వాత ఆ బాధ చూడలేక మన జోష్నాకైతే దీపా ఫోన్ చేసి ఎంతలా రిక్వెస్ట్ చేసినా కానీ అసలు జోష్న అయితే ఇంచు కూడా కనికరం అయితే చూపించలేదు. అక్కడ నీ ప్రాణాలు కావాలని అడిగితే నా ప్రాణాలు వద్దంటుంది, తాళి కావాలని అడిగితే తాళి వద్దంటుంది, ఏం కావాలన్నా వద్దంటుంది. జస్ట్ ఒక సైకోయిజం లాగా ప్రవర్తించాలైతే ట్రై చేస్తుంది. ఆ సైకోయిజంకి ఫుల్ స్టాప్ అయితే మన కార్తీక్ బాబు అయితే పెట్టాడు. ఎందుకంటే దీప నా గొంతులో ప్రాణం ఉండగా నేను కార్తీక్ బాబు నీ దగ్గరికి అయితే పంపినానని అయితే చెప్పింది కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు దీపాకి అసలు మ్యాటర్ అయితే చెప్పేశాడు. అసలైన వారసురాలు నా మేనమామ కూతురు నువ్వు అనేసి అయితే మన కార్తీక్ బాబు అయితే నిజం చెప్పాడు. ఇది కళ నిజమా అనేది మనము రేపు ఎపిసోడ్లో అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. 99% ఇది రైటే ఉండొచ్చు, 1% కళ్ళు ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి డెప్త్ మ్యాటర్ని కనీసం ఒక 2-3 రోజుల ముందే ప్రోమో వేసి మనకైతే రిలీజ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇది 99% నిజమే, ఎందుకంటే మనం తప్పు చెప్పకూడదు, నిజమే ఇది. ఆ నిజమైన తర్వాత దీప వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసే పద్ధతి, ఇప్పుడు కార్తీక్ బాబు ఎలాగైతే నన్ను కాపాడిన ప్రాణదాత అని తెలుసుకున్న తర్వాత ఎలాగైతే చూస్తాడో, అదేవిధంగా దీప వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసే పద్ధతి నెక్స్ట్ వీక్ నుంచి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఎపిసోడ్ తర్వాత మనకైతే స్టార్ట్ అవుతుంది. కానీ అనసూయ గారి దగ్గర క్లారిఫికేషన్ రావాలి. ఇంకా దీప నిజం నమ్మాలంటే చాలా ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. అసలైన వారసురాలని ఆ ఇంట్లో వాళ్ళు తెలియడానికి ఇంకా దాదాపు 1-2 నెలలు అయితే పట్టే ఛాన్స్ ఉంది. కానీ జోష్నాని అయితే ఒక పురుగులాగా చూస్తారని మాత్రం పక్కా. ఇది మాత్రం జోష్నాకి ఎలాగ బుద్ధి చెప్పాలనేది ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే చూడబోతున్నాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.